హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. సో మనం వంటింటి వైద్యానికి నేస్తామని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో ఈ రోజు మనము ఒక చిన్న మేకింగ్ చేయబోతున్నాం. అది కూడా చాలా వరకు గ్రే హెయిర్ రిలేటెడ్ వీడియోస్ చేసాము. సో ఇంకా ఏమైనా కొత్తగా ఉన్నాయా, సో అందరికీ ఒకటే విధమైనటువంటి రెమెడీ పని చేయదు కదా అని కామెంట్స్. సో అందుకని సార్ని తీసుకొని వచ్చేసాను, మాట్లాడేద్దామా. నమస్తే సార్. నమస్తే సార్. మనం చాలా వీడియోస్ చేసాం గ్రే హెయిర్ రిలేటెడ్, వెల్లుల్లిది, బ్లాక్ కలర్ పొట్టు సంథింగ్ అలాంటివి చాలా చేసాము. సో ఇంకా ఏమైనా రెమెడీస్ ఉన్నాయా అని అడిగారు. సో వాళ్ళ కోసం ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఒక చిన్న రెమెడీ. తప్పకుండా చాలా చాలా ఉన్నాయమ్మా. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఇంతకుముందు మనం బీట్రూట్ పేస్ట్తో ఒక ఫార్ములా చెప్పాము. అదేవిధంగా ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి మసితో కలిపి ఎలాంటి ఔషధం తయారు చేసుకుని వాడుకోవాలో చెప్పాము. ఇప్పుడు మరి హెయిర్ డై కూడా చెప్పబోతున్నాం అమ్మా. సో వెంట్రుకలు, తెల్ల వెంట్రుకలు నల్లగా అయ్యేదానికి చక్కటి హెయిర్ డై. ఇప్పుడు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు హెయిర్ డైస్ వాడుకోవడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చర్మ వ్యాధులు వస్తుంటాయి, చర్మానికి సంబంధించిన ఇతర సమస్యలు వస్తాయి, అదేవిధంగా చుండు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, నల్ల మచ్చలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత కొంతమందికి తెల్ల మచ్చలు కూడా దాని యొక్క ప్రభావంతో రావచ్చు, అలర్జీ రకాల లక్షణాలు వస్తాయి, చర్మం దురద, పోటు, సలుపు ఇలాంటి లక్షణాలు రావచ్చు. కొంతమందికి ఆస్మా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఆయాసపడుతుంటారమ్మా అది అప్లై చేసుకున్న తర్వాత. ఇలా రకరకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయమ్మా. అలాంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్షేమదాయకంగా సేఫ్టీగా పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నామమ్మా. ఈ ఉపోద్ఘాతం అంతా చెప్పేసరికి మరి సార్ కూడా హెయిర్స్ అంతా తెల్లగా అయ్యాయి కదా, సార్ వాడుకుంటే ప్రాక్టికల్ మాకు చూపించింటే బాగుంది కదా అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తుంటారమ్మా. దీనివల్ల మొదట్లోనే దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చిన తర్వాత ఫార్ములా నేను చెప్తే మరి వేలాది మంది, లక్షలాది మంది కూడా ఉపయోగపడతారనే సదుద్దేశంతోనే ఆ యొక్క రెండు విషయాలు చెప్పేసి నేను ఫార్ములా కూడా చెప్తాను. సో వయస్సు రీత్యా, దేహధర్మాల రీత్యా, శరీర ప్రకృతి రీత్యా సర్వసాధారణంగా 50-55 సంవత్సరాల తర్వాత వెంట్రుకలు తెల్లబడము జీవధర్మంలో, దేహధర్మాల్లో భాగం. దీనికి తోడు కుటుంబ పరీకంగా కుటుంబ చరిత్ర ఏదైనా ఉన్నట్లయితే మరి 50 సంవత్సరాలు ఆ ప్రాంతం నుంచి కూడా తెల్లబడడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది అన్నమాట. వెంట్రుకలు రాలిపోవడం జరుగుతుంటుంది, తెల్లబడడం జరుగుతుంటుంది. సో ఈ పద్ధతిలో మరి బట్టతలు రావడం కూడా జరుగుతుందమ్మా. అంటే ఫ్యామిలీ హిస్టరీ అట్లా ఏదైనా ఉంటే వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీనికోసం అని చెప్పేసి మరి మొదటి నుంచి నేను తీసుకున్నటువంటి జాగ్రత్త లేదు, ప్రత్యేకమైన శ్రద్ధ లేదు, ఇలాంటి న్యాచురల్ మెడిసిన్ వాడలేదు, అదేవిధంగా ఎలాంటి హెయిర్ డైస్ కూడా వాడుకోలేదమ్మా, వాడడం లేదు, భవిష్యత్తులో కూడా వాడనమ్మా. ఇది నా గురించి. సో ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం మీద మరి అందరూ బాగా వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ వాక్యాలు చెప్పడం జరుగుతుందమ్మా. లేకపోతే మొదట్లో నెగిటివ్ కామెంట్స్ వచ్చేసరికి చాలా మంది మంచి వీడియో మిస్ అయిపోతారనుకుంటే ఆ తపనతో చెప్పడం జరుగుతుందమ్మా. కాబట్టి నేనేదో హెయిర్ డై చేసుకొని రావడం కానీ, లేకపోతే విగ్గు పెట్టుకుని కానీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వేసుకొని కానీ కూడా రావచ్చుమా. వాటి మీద నాకు ఆసక్తి లేదు, అభిప్రాయం లేదు, సౌందర్య పిపాస అంతకన్నా లేదు. సో మంచి రెమెడీ చెప్తాను. ఇది గూగుల్ సెర్చ్ లో కూడా చూడొచ్చమ్మా. చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఈ యొక్క ఔషధ గుణాలు కూడా గూగుల్ సెర్చ్ లో కూడా ఏ యొక్క మూలిక, ఏ యొక్క పదార్థం ఎలాంటి ఔషధ గుణాలు ఉందో కూడా మనకు తెలిసిపోతాయి. కేవలము 4 పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి వెంట్రుకలని నల్లబరిచేటువంటి ఔషధం తయారు చేసుకోవచ్చమ్మా. చాలా సులభమా. మొట్టమొదట నీలియాకు చూర్ణం తీసుకోవాలమ్మా. నీలియాకు మనకు మార్కెట్లో సంవత్సరం అంతా దొరుకుతుందమ్మా. ఇలాంటి నీలియాకు ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఇలాంటి నీలియాకు చూర్ణం తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా రెండవ పదార్థంగా గుంట గరగరాకు, దీన్నే కాటుకాకు అని చెప్పేసి కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారు. బృంగరాజ చూర్ణం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు అనమాట. దీనికి కూడా వెంట్రుకలని నల్లబరిచేటువంటి అద్భుతమైనటువంటి ఆ గుణాలు ప్రకృతి ఇందులో నిక్షిప్తీకరించి ప్రసాదించడం జరిగిందమ్మా. అదేవిధంగా నీలియాకు చూర్ణంలో కూడా వెంట్రుకలు నల్లబరిచేటువంటి గుణం ఉంది. వెంట్రుకలు బాగా పెరిగేందుకు కూడా ఇది సహకరిస్తుందమ్మా. మూడవ పదార్థంగా చాలా మందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చమ్మా, లోహ భస్మం అనేటువంటి పేరుతో ఈ యొక్క ఔషధం దొరుకుతుందమ్మా. లోహ భస్మ బాగా నిదానంగా అందరూ చూడండి, గమనించండి, నోట్ చేసుకోండి. ఈ ఔషధం మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఈ లోహ భస్మ అంటే ఒక విధమైనటువంటి ఐరన్తో తయారు చేసినటువంటి భస్మమ్మా. ఈ లోహ భస్మాన్ని మనం చేతితో టచ్ చేసినప్పటికీ చేయి అంత నల్లగా అయిపోతుందమ్మా. అది దాని యొక్క గుణం. సో అది తర్వాత చివరగా త్రిఫల చూర్ణం, మనకు అందరికీ తెలిసినటువంటిది, ఎంతో మంది వాడేటువంటి ఔషధము, కామన్ ఔషధము త్రిఫల చూర్ణం. ఈ 4 పదార్థాల ద్వారా ముందు ఒక పౌడర్ తయారు చేసుకోవాలమ్మా. ఎలాగంటే అది తయారు చేసి కూడా చూపిస్తానమ్మా. సో ముందు ఆ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానమ్మా. సో ఒకటేసారి పౌడర్ని తయారు చేసి పెట్టుకోవడం వల్ల ఇంటిల్లిపాది అందరూ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంట్లో ఎంతమంది యొక్క సమస్యతో బాధపడుతున్నారో అంతమంది వాడుకోవచ్చు, లేకపోతే మరి అప్పటికప్పుడు తయారు చేసుకుని వాడుకోవచ్చుమా. సో ఈ యొక్క పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలంటే మొట్టమొదట 50 గ్రాములు నీలియాకు చూర్ణం తీసుకోవాలమ్మా.
ఔషధం తయారు చేసి చూపిస్తే ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. మన వాళ్ళు 50 గ్రాములు నీలియాకు చూర్ణం తీసుకోవాలి. అదేవిధంగా 50 గ్రాములు కాటుక అంటే నల్లగా ఉంటుంది కదమ్మా, ఆ విధంగా నల్లగా తుమ్మెదల వలె ఈ యొక్క ఔషధం ఆ యొక్క వెంట్రుకలకు కలగజేస్తుంది కాబట్టి ఆ పేరుందమ్మా. ఈ యొక్క కాటుకాకు చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలి. మూడవ పదార్థంగా ఇంతకుముందే చెప్పాను కదా లోహ భస్మ. ఈ లోహ భస్మ కూడా సమానంగా తీసుకోవాలండి. కాబట్టి మనకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ వాడుతున్నాం కాబట్టి ఇది కూడా ఒక 50 గ్రాములు. మీరు మాత్రం ఒక 50 గ్రాములు లోహ భస్మం తీసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే నాలుగవ పదార్థంగా త్రిఫల చూర్ణం. ఈ త్రిఫల చూర్ణము మీకు తెలుసు కదా, కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు కలిపి తయారు చేసినటువంటి చూర్ణాన్ని త్రిఫల చూర్ణం అంటారు. ఈ యొక్క త్రిఫల చూర్ణాన్ని మాత్రం 150 గ్రాములు తీసుకోవాలమ్మా. మిగతా పదార్థాలన్నీ ఒక్కొక్కటి 50 గ్రాములు అయితే త్రిఫల చూర్ణాన్ని మాత్రం 150 గ్రాములు ఈ విధంగా తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా తీసుకొని ఆ యొక్క చూర్ణాన్ని తయారు చేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. ఈ అన్ని పదార్థాల్లో కూడా వెంట్రుకలు నల్లవరిచేటువంటి గుణమే కాకుండా వెంట్రుకలని కోమలంగా, సుందరంగా, సౌందర్యవంతంగా తీర్చిదిద్దేటువంటి గుణమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్సే ఉండేటట్లు ఈ యొక్క చూర్ణం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి క్షేమదాయకంగా పనిచేస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఇలాంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. చూశారు కదమ్మా, ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా ఔషధాన్ని తయారు చేసేసుకొని మనం ఒక సీసాలో నిర్వహించుకోవాలి. ఇంకా తర్వాత మరి వాడేటువంటి విధానం కూడా మనకు ప్రేక్షకులకు తెలియజేస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది. కాబట్టి వాడేటువంటి విధానం కూడా చెప్తానమ్మా. వారంలో కేవలం ఒక్కసారి వాడితే సరిపోతుంది. ఒక వారానికి ఒక్కసారి, ఎక్కువసారి కూడా అవసరం లేదు. సో ఎలాగంటే మా ఒక గ్లాసు అంటే 200 to 250 ml ఒక పాత్రలో నీళ్లు తీసుకొని వేడి చేసేయాలమ్మా. సో అది కూడా మనం చేసి చూపిద్దామా. సో ఈ విధంగా ఒక గ్లాస్ నీళ్లు ఈ విధంగా ఒక స్టవ్ మీద పెట్టేసేసి ఒక పాత్రలో తీసుకొని స్టవ్ మీద పెట్టేసేసి వేడి చేయాలమ్మా. ఆ విధంగా వేడెక్కిన తర్వాత మనం ఈ చూర్ణాన్ని కలిపేసేయాలన్నమాట. సో చూడండి అమ్మా, క్రమక్రమంగా నీళ్లు వేడెక్కుతున్నాయి కదమ్మా. ఆ విధంగా కొంచెం ఒక రకంగా అమ్మా ఆ స్థాయి వచ్చి కొంచెం పొగలు వచ్చేటప్పుడు మనం ఆపేస్తే సరిపోతుందమ్మా. చూడండి అమ్మా, కొంచెం ఇది మరగడం కొద్దిగా స్టార్ట్ అయింది. ఈ రేంజ్ వరకు చేసుకున్నా సరిపోతుందమ్మా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి అమ్మా. సో ఈ స్టేజ్ వరకు మనం నీళ్ళను మరిగించిన తర్వాత ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఉంది కదమ్మా, దీన్ని ఇంచుమించు ఒక 50 గ్రాముల చూర్ణాన్ని కలిపేసేయాలమ్మా. సో అంటే ఒకవేళ ముఖ్యంగా ఆడవాళ్లకు మరి వెంట్రుకలు మరీ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళైతే ఈ రేంజ్లో ఎక్కువ కూడా కలుపుకోవచ్చమ్మా. లేదంటే వాళ్ళ యొక్క వెంట్రుకల దీన్ని పట్టేసేసి ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది. మగవాళ్ళకైతే ఇంత అవసరం ఉండదు. కాబట్టి ఆడవాళ్ళకు మాత్రం మరి ఎక్కువ ప్రమాణం కూడా వాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవాలమ్మా. అంటే ఇంచుమించు ఒక 50 గ్రామ్స్ యొక్క ఔషధాన్ని ఒక సీసాలో ఒక 50 గ్రామ్స్ ఔషధాన్ని ఒక గ్లాసు వేడి నీటిలో కలిపేసేయాలన్నమాట. ఇంతే. చూసారు కదమ్మా, ఈ విధంగా వేడి నీటిలో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క పౌడర్ని కలుపుకోవాలి. ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువైనప్పుడు మరి మనకు ఏదో కొంచెం దిగి కనిపిస్తుందమ్మా. సో ఇలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఆ పౌడర్ ఎక్కువ వేసుకున్నా సరిపోతుందమ్మా. కాబట్టి జనరల్గా అయితే 200 ml వాటరు ఆడవాళ్లకు జనరల్గా సరిపోతుందమ్మా. కాబట్టి తక్కువ వాళ్ళు చూసుకొని వాటర్ కలుపుకుంటే సరిపోతుంది. దీని కాన్సెప్ట్ ఏంటంటే కొంచెం చిక్కగా ఈ యొక్క ఔషధం తయారు కావాలన్నమాట. ఈ విధంగా కాస్త చిక్కగా అయిన తర్వాత కాసేపు చల్లారు చేసేయాలి. సార్ ఆల్మోస్ట్ అయిపోయినట్టేనది ఇంతేమ్మా. సో దీని కాన్సెప్ట్ ఏమంటే ఆల్మోస్ట్ చిక్కగా తయారు కావాలమ్మా. సో 200 ml వాటర్ తీసుకోవాలి. 200 ml 50 నుంచి 60 గ్రామ్స్ వరకు ఈ పౌడర్ కలుపుకోవాలమ్మా. వేడి వాటర్లో కలుపుకొని కొద్దిసేపు వేడి చేసినా పర్లేదమ్మా. కాస్త వేడి చేసేసి ఆ పదార్థం అంతా బాగా కలిసిపోయిన తర్వాత కొద్దిసేపు అలా ఉంచడం వల్ల ఔషధం అంతా చల్లబడుతుందమ్మా. ఈ యొక్క ఔషధాన్ని ఈ విధంగా ఇప్పుడు వేడి ఉంది కదమ్మా, ఈ విధంగా ఈ వేడి తగ్గిన తర్వాత ఈ యొక్క ఔషధాన్ని ఇంకా కాస్త కూడా చిక్కగా అవుతుందమ్మా. ఏంటంటే సమయాభావం వల్ల కాస్త ముందే దాన్ని దించేసాం కాబట్టి అలా ఉంది. ఇంకొంచెం కూడా చిక్కగా ఎగ్జాక్ట్లీ. సో ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని మొత్తం తలంతా అప్లై చేసేయాలమ్మా. సో తలంతా ముఖ్యం, లేదంటే వైట్ హెయిర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా అప్లై చేసేయాలి. అదే విధంగా ఈ తల మీద ఉన్నటువంటి చర్మాన్ని కూడా అప్లై చేసుకోవాలమ్మా. సో అప్లై చేసేసి ఒక 2 గంటలు ఆగిన తర్వాత మామూలు నీళ్ళతో స్నానం చేసేయాలి. ఇది కాబట్టి ఆ రోజు మాత్రం మామూలు నీళ్ళతో స్నానం చేయాలమ్మా. తర్వాత మరి 3 రోజులు 4 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత షాంపూలు ఇలాంటివి వాడినా సరిపోతుందమ్మా. దీంట్లో ఎలాంటి ఆయిల్స్ అలాంటివి కూడా ఏం లేవు కాబట్టి మరి మామూలు నీళ్ళతో స్నానం చేసినప్పటికీ సరిపోతుందమ్మా, ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. సో ఈ విధంగా వారంలో ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల
మరి క్రమక్రమంగా ఈ యొక్క తెల్ల వెంట్రుకలన్నీ క్రమక్రమంగా రంగు మారేసి నలుపు రంగు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా మరి ఈ యొక్క మెడిసిన్ వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మనకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా అందరూ వాడుకోవచ్చు. ఈ రోజుల్లో మరి వివిధ రకాల కారణాల రీత్యా చిన్న వయసు నుంచే వెంట్రుకలు తెల్లబడేటువంటి సమస్య కలుగుతుంది కాబట్టి మరి ఇలాంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి అన్ని మనకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఓకే సార్, చూసారు కదా, మరి గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఔషధాన్ని కనుక తయారు చేసుకుని మనం వీక్లీ వన్స్ యూజ్ చేసినట్లయితే గ్రే హెయిర్ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం, అంతవరకు చూస్తున్నానండి our ఛానల్.